అలాగే ఈ మధ్య కొంత మిడిసి పడుతున్నారు. ఒక ఆయన వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒక 200 పెడతా, 300 పెడతా, 400 కోట్లు పెడతా, 10కి 10 గెలిపిస్తా, నేనేందో చూపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయనకి కూడా చెప్తా ఉన్నా, అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు నీలాగా 1000 కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు రాజ్యసభ ఇవ్వబట్టే, నిన్ను నెత్తిని కూర్చోబెట్టుకొని ఈ జిల్లాలో రాష్ట్రంలోనే నీకు ఒక గౌరవం బట్టే నీ కొంపకి 10 మంది వచ్చారు. అంతకుముందు నీ కొంప ఈగులు తోలుకుంటున్నమాట వాస్తవం కదా. ఇది నీలాగా చాలామంది ఉన్నారు నెల్లూరులో 1000 కోట్లు ఉన్నోళ్ళు. ఏదో నేను సేవ చేశాను అని అంటాడు. 100 వాటర్ ప్లాంట్లు నీ సిఎస్ఆర్ డబ్బుతో పెట్టావు. నువ్వేం జోబులో డీలా, నీ కంపెనీ, నీ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ వ్యాపారస్తుడైనా పెట్టాలి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని బీపీఆర్ ఫౌండేషన్లో వేసుకొని అది తీసిపెట్టావు. కాదు అని చెప్పమను. నేను సిఎస్ఆర్ డబ్బు బీపీఆర్ ఫౌండేషన్లో పెట్టకుండా చేశానని చెప్పమను. ఇంకో ఛాలెంజ్ చెప్తా ఉన్నా, ఏ రోజైనా ఎవరికైనా పేపర్లో ఫోటో లేకుండా 1 రూపాయి సాయం చేశామని అడుగుతా ఉన్నా. చాలా మందికి తెలియకపోవచ్చు, ఆయన 1 రూపాయి సాయం చేయాలంటే అది నెక్స్ట్ రోజు పేపర్లో రావాలా, లేదా బయట ఒకటి ఫ్లెక్స్ చేయాలా. 1 లక్ష రూపాయలు దానం చేసిన దానగురువును వీరదాత బీపీఆర్ గారు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నీకు ఏదన్నా అంటే డబ్బుందని అహం, డబ్బుందని మతం. ఏమన్నా అంటే నేను సేవ చేస్తున్నా 60 సంవత్సరాల దాకా ఏం సేవ చేసావు, ఎవడికి సాయం చేసావు, ఎవడికి సేవ చేశాడు చెప్పమను. 400 వాటర్ ప్లాంట్లు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలు రాజకీయాల్లో రావాలని తొత్తరో గిత్తరతో పెట్టావు. దానికి ముందేం చేసావు? దానికి ముందే ఎవరికైనా చేశావా? పిల్లకి బిచ్చం పెట్టావా? ఏమన్నా ఉంటే దైవ కార్యక్రమాలు చేసావు. దైవ కార్యక్రమం ఎందుకు చేసావు? పాపాలు ఎక్కువ చేసినోడు అన్ని దైవ కార్యాలు చేస్తాడు కాదా? వాస్తవం ఇది. నేను చేతి కూడా అబద్ధం చెప్పను. నా నిజం ఎప్పుడు కూడా గుచ్చుకున్నట్టుంటుంది, కానీ అది నగ్న సత్యమే. వచ్చావు, నేనున్నన్ని రోజులు నన్ను తరివేదాకా పనులు ఇబ్బందిలే. నా మీద చెప్పి ఒక్కండిరా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు, నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసేదేను. నీళ్ళు ఇట్టన్నాడు. రోజు ఇదే తలకాయ నొప్పి. 2 సంవత్సరాలు నన్ను యాపకులు ఇదాకా రోజు పోయి ఆయన మార్చు, ఆయన పోతాడు, ఈయన మార్చు, ఆయన పోతాడు, నన్ను ధరినేదాకా పొందలే. సరే, నేను ఏ కారణాల మీద పోయాను, నరసరావుపేటకి సంబంధించి జగనన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు, ఆయన తెలుసు. అది పక్కన పెడితే సరే, నేను పోతూ ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం. ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇస్తే దానికి అలిగి ఢిల్లీకి ఎక్కి ఏమన్నా అంటే నాకు చెప్పలేదు. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎంపీ, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని ఎవరైనా పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు. ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఈయనకి చెప్పకపోతే అలుగుతాడంట. అలిగి వెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చారు టికెట్, మైనార్టీకి వస్తే తూచు, నాకు ఇంకొకరైతే టికెట్ బాగుండేది అదైనా చెప్తాడంటే చెప్పడు. అదెవరు చెప్పాలా? టికెట్ ఎవరు కావాలంటే ఈయన మనసులో ఉన్న మర్మం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు, మనం అడగం టికెట్, ఆయన తెలుసుకొని అన్న ఈయన ఏమన్నా పెట్టుకుంటావా నువ్వు టికెట్ అని అడగాల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఏది అబద్ధాలు కాదు, ఇవన్నీ నిజాలే. తుస్సుపోయింది. నేను వెళ్ళంగానే ఎవరో క్యాండిడేట్ అవుతారనుకున్నారు. ఇంట్లో నో భోజనం అనుకుంటా, వాయింపుడు అనుకుంటా, బాస్ ఏమో ముస్లింలు పెట్టా, మనం డమాలు జంపులింగం అయిపోయి 10కి 10 కొడతా, 9కి 9 కొడతా, ఎన్నెందో చెప్తున్నారు. విన్నా, అది నాకు ఎంతవరకు తెలియదు. కానీ
కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యేస్ ఆల్ ఎంపీస్ సరిగ్గా మొగుడు లాంటి వ్యక్తిని సాయిరన్నని పంపించారు. మా జిల్లా అంతా కూడా నిరుత్సాహం పడిపోయి ఉండింది. అయ్యో అంటే ఏం లేదు కదా, ఆయన ఏం పెద్ద వీరుడు కాదు. 200 పెడతాను నేను, 300 పెడతాను నేను, 400 పెడతాను నేను, 500 పెడతాను నేను విర్రవేగుతుంటాడు కదా. కొంచెం క్యాడరు కార్యకర్తలు అందరిలో కూడా ఇందిరా ఇది 200 అంటున్నారు, 300 అంటున్నారు, 400 అంటున్నారు, 500 అంటున్నారు, ఏందిరా మన పరిస్థితి అన్నారు. నువ్వు 2, 3, 4, 5 కాదురా 6 పెట్టి నీ ప్యాంటు తడిపేస్తానని చెప్పి పంపించాడు సాయనని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేరుగా ఏదైనా అన్నకి చెప్తే ముఖ్యమంత్రికి చెప్పినట్టే. ఏ నాయకులైనా కార్యకర్తలైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఈరోజు జిల్లాలో ఒక్కటి చూడండి, నేను ఒకటి కూడా అడుగుతున్నా, 2016 ముందు మాకేం గొడవలు లేవు, మేము జిల్లా అంతా ఒకటిగానే ఉన్నాం. ఎమ్మెల్యేలు మా మీద గిలిగజ్జాలు ఉన్నా కూడా మేము సమయం ఉన్నప్పుడు ఒకటిగానే ఉన్నాం. ఒక ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి నా సమయం చల్ల చదువు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లెగ్గు మహిమ ఎవరు తెలుసు కదా, ఆయన బీపీఆర్ఏ. రాజ్యసభ వచ్చేదాకా మా జిల్లా బాగుండిందా లేదా? ఒక్కరికైనా గొడవలున్నా మేము ఒకే వేదిక మీద ఉన్నాం. వచ్చినాడు అంతే, ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడు. ఇంకా నా జిల్లా అధ్యక్షుడు ఏ ముహూర్తాన్ని పెట్టినాడు, ఆడుకోక పుల్ల ఈడుకోక పుల్ల, ఆడుకోక పుల్ల ఈడుకోక పుల్ల, ఆడుకోక పుల్ల, ఎవరి దారి వాడు పోయినాం. లాస్ట్కి దేవుడి దయ వల్ల లెక్కు మొహం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ ఒకటయ్యాం, మంచి వచ్చాడు. ఈరోజు అందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నా, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ మనస్పర్ధలు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఈ మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు అందరికన్నా మించి మన నాయకుడు మన ముఖ్యమంత్రి వీటన్నిటికీ మించి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పోలు. ఆయనకి సమయం వచ్చినప్పుడు ఒక్కటవ్వాల్సిన అవసరం వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో ఉంది అని చెప్పి తెలియజేస్తున్న అందరికీ ఈ రోజు వేదిక మీద నుంచి అందరూ కట్టుకుంటుగా చెప్తున్న నెల్లూరు నగరమైనా నెల్లూరు రూరల్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చేయి కలుపుతాం. ఎవడొచ్చినా సరే గుర్తుకొని పోదాం, రెండు కూడా గెలిపించుకుందాం. చెప్పొచ్చు నాకు ప్రభాకరానికి మనస్ఫూర్తులు ఉన్నాయి, మా ఇద్దరికి బాలేవని. చిన్న చిన్నవి ఉంటాయి అబ్బా అన్న, ఒక కుటుంబంలో అన్న తమ్ముల మధ్య 100 ఉంటాయి, వైఎస్ఆర్ కుటుంబంలో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేదానికి అందరం ఒక్కటంతాం. ఎదుటోడిని ఎవరైనా సరే చీల్చి చండాలాడతాం, తెలుగుదేశం పార్టీని బొందబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 3 నెలలే మీడియాలో చెప్పాడు ఒక ఆయన, 2 నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తే తాట తీస్తానని. ఇక్కడి నుంచి చెప్తున్నా, పోయాడు నరసరావుపేటకి ఎంపీగా నెల్లూరుకి రాడనుకుంటున్నారేమో. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, సాయన్న ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వస్తా, మళ్ళీ లెక్కలు సరి చేస్తా. అన్నని 6 నెలలే 6 మంత్సే పర్మిషన్ తీసుకొని వస్తా, నా లెక్కలన్నీ సరి చేస్తాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారో సరి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరు వస్తారో రమ్మను, 10కి 10 గెలవబోతా ఉన్నాం. మా మైనార్టీ సభ్యుడి మీద 30 అంటున్నాడు, 50 అంటున్నాడు, రమ్మనబ్బా. ఎంతైనా సరే ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో సామాన్యుడు డబ్బులు పెట్టుకున్నాడు గెలిచినప్పుడల్లా సామాన్యుడు గెలిపించిన చరిత్ర నెల్లూరులో ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తాట ఈ 2 నెలలు బాగా చెప్తారు, మేము వస్తున్నాం నీకు ఇది చేస్తాం, మేము వస్తున్నాం నీకు ఇది చేస్తున్నాం అని చెప్పండి. మేము వస్తున్నాం 2 నెలల్లో లెక్కలు సరి చేస్తామని చెప్పి. టైం ఇంక 2 నెలలు 45 రోజులు ఎన్నికలు, అక్కడి నుంచి ఇంకొక 30 రోజుల్లో కౌంటింగ్. జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం. జూన్ నుంచి ఇత్తడే ఒక ఆయన ఆఫ్రికా ఎంపీ అభ్యర్థి, ఆఫ్రికా నెల్లూరు పొరినెలకి మీరు ఎతికినా కనిపించడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు పక్కనున్న బంగాళాఖాతంలో దూకుడు, ఇదే జరగబోయేది. అక్కడి నుంచి ఒకటి మాత్రం అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకులన్నా, మా తెలుగుదేశం గెలిన వాళ్ళు చాలా దొంగలు, చాలా పెద్ద దొంగలు. జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు, జూలై నుంచి
ఆడెక్కుతారు, ఆడ కనిపిస్తారు, ఈడ కనిపిస్తారు, ఆడ కనిపిస్తారు, చిన్నగా మళ్ళీ పార్టీలోకి వచ్చేదానికి వస్తారు. దయచేసి నమ్మక ద్రోహుల్ని మాత్రం పార్టీలోకి తీసుకోవద్దని చెప్పి అవసరమైతే తెలుగుదేశం వాళ్ళైనా తీసుకుందాం, కానీ ద్రోహుల్ని మాత్రం తీసుకోవద్దన్నా. ఇంత విలువిచ్చి ఇంత పైకి తీసుకెళ్లిన వాళ్ళు రేపు మళ్ళీ ద్రోహి ఎప్పటికీ ద్రోహి అవుతాడు. కాబట్టి ఆ ద్రోహుల్ని మాత్రం ఈ జిల్లాలో రానివద్దు. జగన్మోహన్ రెడ్డి గారి బలంతో 10కి 10 గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే అందరూ కూడా కష్టపడండి అన్న. 45 రోజులే ఉంది మనకి. ప్రతి ఒక్కరూ చేయి కలుపుదాం, కలిసి గట్టిగా పనిచేద్దాం, అందరికీ ఒకటిగా తోడుందాం. రేపు సాయనని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రభాకర్ అనేది మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకా మేము చేసేది ఏమి ఉండదు. ఈ 45 రోజులు పట్టుమంటే ప్రభాకర్ మొత్తం వాట్లు కూడా గొంతులు కూడా తిరగలేడు. ఇక్కడి నుంచి చేయాల్సిందల్లా మీరు మన కార్యకర్తలే. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళాల్సింది, ఓటేయించాల్సిందన్నా మీరే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేది. ఒకడు పోయాడు అని మాత్రం కార్యకర్తలు ఎవరు పోలా, అందరూ నిలబడ్డారు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మైనారిటీ ద్రోహుల్ని, బీసీ ద్రోహుల్ని తరిమి కొట్టాల్సిన టైం ఈ జిల్లా నుంచి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డబ్బు మదంతో, డబ్బు అహంకారంతో, డబ్బుతో నేను ఏవైనా చేయొచ్చు, డబ్బుతో నేను ఎవరైనా కొంటాను, 100 కోట్లు కొంటానని చెప్పి రేపు వస్తున్న అభ్యర్థులకి బీసీని చిన్న చూపు చూసేవాడికి, మైనార్టీని లెక్క పెట్టిన వాడికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. 45 రోజుల్లో ఇంకొకసారి ఎవరైనా డబ్బు ఉందని మదంగా వస్తే రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా వాళ్ళకి లెక్క సరియాల్సిన అవసరం 45 రోజుల్లో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని 2 నియోజకవర్గాల్లో రెపరెపలాడించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.